ప్రకటన గ్రంథంలోని సంఘాల గురించి 7 సంఘాల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారము ఫిలదెల్ఫియా సంఘం గురించి చివరి విషయాలను ధ్యానం చేసుకున్నాం. ఈరోజు లవొదికయ సంఘము 7వ సంఘము, చివరి సంఘము. లవొదికయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14 నుంచి లవొదిక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు 22వ వచనం దాకా కదండి. 14వ వచనంలో లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము: ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రతి సంఘంతోనూ ఆయన తనను పరిచయం చేసుకుంటూ ఉంటాడు అని మనము ప్రతి సంఘమును ధ్యానం చేసుకుంటున్నప్పుడు నేర్చుకుంటూ వస్తున్నాను, చెప్తూ వస్తున్నాను. ప్రతి సంఘంతో కూడా ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమెన్ అనువాడు అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ లవొదికయ సంఘానికి. లవొదికయ సంఘానికి మాత్రమే కాదు, కానీ లవొదికయకు ఉన్న లక్షణాలు కలిగి ఉన్న అనేక సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా ఈ 7 సంఘాలలో ఏదో ఒక సంఘానికి చెంది ఉంటుంది ఖచ్చితంగా అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం మొదటి నుంచి కూడా. లవొదికయ సంఘముతో క్రీస్తు వారు మాట్లాడుతున్నారు అని అంటే అర్థం ఏంటి అని అంటే, లవొదికయ సంఘానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగిన సంఘాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఆ సంఘాలన్నిటితో కూడా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ సంఘాలన్నిటితో కూడా క్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఏమంటున్నాడు ఆయన? ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు చెప్పు సంగతుల గురించి ఆయన రాస్తూ వస్తున్నారు. ఆమెన్ అనగా మనకు తెలుసు ఆమెన్ అంటే ఏంటో. అలాగూ జరుగును గాక అని కదా. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు చివరిన అలాగూ జరుగును ఆమెన్ అంటున్నాం. అంటే ఏ విషయాలనైతే మనం ప్రార్థన చేశామో అవి యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. చివరిలో ఖచ్చితంగా యేసు నామము అనాల్సిందే, అనకుండా ప్రార్థన చేయకూడదు. ఎందుకు? ఆమెన్ అనువాడు ఆయన. ఆమెన్ అంటే అలాగు జరుగునుగాక, ఆమెన్ అనువాడు అంటే అలాగు జరిగించేవాడు అని అర్థం కదండి. మనం ఏ విషయాలైతే ప్రార్థన చేశామో వాటన్నిటి అలాగున జరిగించేవాడు ప్రభువైన క్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఆమెన్ అనువాడు, ఆమెన్ అలాగు జరిగించేవాడు. ఈ విషయాలను మనకు 2 కొరింథియన్స్లో ఒక్క మాట చూద్దాం. మొదటి అధ్యాయము 2 కొరింథియన్స్ మొదటి అధ్యాయంలో 20వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథియన్స్ మొదటి అధ్యాయము 20వ వచనము: దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయములై ఉన్నవి అనే దాని మీద ఫుట్నోట్ 2 అని ఉంది. దాని క్రింద ఆమెన్ అని రాయబడింది కదండి. నిశ్చయములై ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆమెన్. దాని అర్థం ఆమెన్. దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో, ఇందులో దేవుని వాగ్దానాలు ఏవైతే బైబిల్లో రాయబడ్డాయో ఇవన్నీ కూడా నిశ్చయములు అంటే అర్థం ఏంటి? నెరవేర్చబడతాయి. అన్నీ నెరవేర్చబడేటివే, సున్నా పొల్లు కూడా తప్పిపోదు కదండి. రాయించిన వాడు దేవాది దేవుడు, రాయించిన వాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ లేఖనాలు లేకపోతే ఈ ప్రవచనాలు పుట్టాయి. దేవుడు రాయించిన ఏ ప్రవచనము కూడా, దేవుడు రాయించిన ఏ వాగ్దానం కూడా, ఏ లేఖనము కూడా అది నెరవేర్చబడకుండా ఉండదు. అవి నిశ్చయములై ఉన్నాయి, అవి నెరవేర్చబడతాయి మన జీవితాలలో. ఇప్పటిదాకా ఏవైతే లేఖనాలు లేకపోతే ప్రవచనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇంకా నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి మన జీవితాలలో. దేవుని వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను అని అంటే, దేవుని లేఖనాలను నేను చదువుతున్నాను అని అంటే ఆయన ఆమెన్ అనువాడు. మన జీవితాలలో ఆయన ఆమెన్ అని ముద్రించేవాడు. నిశ్చయములుగా వాటిని మనకు అనుగ్రహించేవాడు.
అయితే వేటిని ప్రార్థన చేస్తున్నాము అనేది మనకు అది తర్వాత మనం ధ్యానం చేసుకోవాల్సి, అంటే మన ఇష్టానుసార ప్రకారంగా మన ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకోకూడదు అనే విషయాన్ని మనం అనేకసార్లు నేర్చుకున్నాం కదా. దేవుని చిత్తానుసార ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి, ఆయనను అడగాలి. అవి ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కాబట్టి వాటి గురించి చెప్పట్లేదు. అంటే ఏది కావాలంటే మన ఇష్టము, అంటే మన చిత్త ప్రకారము ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారము చేయవలసినవి ఏవైనా కానీ, ఏ వాగ్దానమైనా కానీ ఆయన ఆమేనని ముద్ర వేస్తాడు. ఆయన నెరవేర్చే సమర్థుడు కదండి. ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. అందుకనే ఈ సంఘంతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు, నెరవేర్చేవాడిని. ఎందుకు ఈ మాట అంటున్నాడో మనం తర్వాత ఈ సంఘం గురించి నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆమేనని పరిచయం చేసుకుంటున్నాడు, ఎందుకు తను చేసిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది, తను ఏదైతే చెప్తాడో అవి నెరవేర్చబడ్డాయి అనే విషయాలను ఎందుకు ఈ సంఘంతో ఈ మాట పలుకుతున్నాడో మనం తర్వాత ఈ లక్షణాలను నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే తనను పరిచయం చేసుకుంటూ ఆమేన్ అనువాడు అంటున్నాడు. రెండవదిగా నమ్మకమైన సత్యసాక్షి. తనకు ఇంకొక టైటిల్ ఉంది. ఆమేన్ అనువాడు మాత్రమే కాదు, నమ్మకమైన సత్యసాక్షి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సత్యసాక్షి అంటే సత్యము, సాక్షి అని అంటే సాక్షిని ప్రవేశపెడుతుంటా, అంటే చూచిన దానిని వివరించేవాడు, చూచిన దానిని ప్రకటించేవాడు, చూచిన దానిని చెప్పేవాడు కదా. ఏదైతే ఆయన చూశాడో, ఏదైతే ఆయన తెలుసుకున్నాడో దానిని చెప్పడానికి వచ్చాడు. దేనిని చెప్పడానికి వచ్చాడు ఆయన? సత్యమును గురించి కదండి. సత్యసాక్షి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని మనకు యోహాను సువార్తలో ఆయననే చెప్పుకుంటాడు. ఒక చోట 18వ అధ్యాయంలో పిలాతు వద్ద నిలబడినప్పుడు, 18వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనాన్ని చదువుతాను. 18వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనము. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్యం గురించి తెలుసుకోకుండానే పిలాతు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను అనేది ఒక కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను పుట్టాను ఈ లోకంలో, ఎందుకు పుట్టానో సత్యమును గురించిన సాక్ష్యము చెప్పడానికి. అంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు అంటే అర్థం ఏమవుతుంది? ఇంతకుముందు లోకంలో ఏముంది మరి కదండి, అర్థం అవ్వాలి. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు అని అంటే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అసలు సత్యం అంటే ఏంటో తెలియచెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇంతకుముందు ఏముంది మరి ఆయన పుట్టకముందు ఈ లోకంలో? అసత్యం ఉంది, అధర్మం ఉంది, అపవిత్రత ఉంది, మోసం ఉంది, లోకాధికారి పరిపాలనలో ఈ లోకం ఉంది. ఇది సత్యము అని అనుకుంటూ అసత్యములో జీవించే అనేక మంది ఈ లోకంలో ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళిన మార్గమే సత్యము అనుకుంటున్నారు, వాళ్ళు ఆలోచన చేసినదే సత్యము అని అనుకుంటున్నారు. ఏదో మనకు డైలాగ్ చెప్పినట్టుగా ఎవరంతకు వారు హీరో అనుకుంటుంటారు కదా, ఎవరి స్టోరీకి వాళ్ళే హీరోలు అన్నట్టుగా. అంటే ఎవరు ఏది తలుచుకుంటారో అదే సత్యం అన్నమాట. ఎవరి ఆలోచన వాళ్ళకు అనుగుణంగా వారు దానిని సత్యం అని అనుకుంటున్నారు. నేను వెళ్ళేది సరైనదే, నేను మాట్లాడేది కరెక్టే, నా మార్గం సరైనదే, నా ఆలోచన సరి అయినదే. అందరూ సత్యం అనుకుంటూ అసత్యంలో, మోసంలో, అబద్ధంలో ఆనాటి ప్రజలు, ఆనాడనే కాదు ఈనాడు కూడా సత్యము అని అనుకుంటూ అసత్యములో జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను చేసింది కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్ కదండి. అందుకనే క్రీస్తు వారు అంటున్నారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అసలు సత్యం అంటే ఏంటి? ఆయన ఈ లోకంలోకి వచ్చి సత్యమును గురించి చెప్పడానికి నేను వచ్చాను అని అంటున్నాడు. అసత్యంలో మీరు జీవిస్తున్నారు, అభద్రతలో, అపనమ్మకంలో, మోసములో మీరు జీవిస్తున్నారు. కానీ సత్యము అది కాదు. అసలు సత్యం అంటే ఏంటో దాని గురించి నేను చెప్పడానికి వచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. మనకి ఇంకొక మాట కూడా యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుతాను. మొదటి అధ్యాయము 18వ వచనం.
ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది తండ్రి హృదయాన్ని బయలుపరచడానికి, తండ్రి చిత్తాన్ని బయలుపరచడానికి, తండ్రి మార్గాలను బయలుపరచడానికి, సత్యమును బయలుపరచడానికి కదా. ఆయన పరిశుద్ధుడు. ఆయన అపవిత్రతను, అపరిశుద్ధతను, మోసాన్ని ఆయన ఒప్పుకోడు, పాపాన్ని ఆయన ఒప్పుకోడు. అప్పటిదాకా తండ్రి వద్ద ఉన్న ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆయన హృదయం ఏంటో, తండ్రి యొక్క హృదయం ఏంటో, తండ్రి మనిషి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో, మనిషి జీవిస్తున్న విధానం ఏంటో, సత్యమేంటో, అసత్యమేంటో, అబద్ధమేంటో, మోసమేంటో తెలియచెప్పడానికి ఆయన తండ్రి హృదయాన్ని బయలుపరచడానికి, తండ్రి ప్రేమను బయలుపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు? సత్యం అంటే ఎవరికి తెలియదు కాబట్టి. దేవుడు ఎవరికి తెలియదు, దేవుడు అప్పటిదాకా ఎవరికి కనపడలేదు కదా. అదే అంటున్నాడు, ఎవరును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, సత్యమును చూడలేదు, నిజ దేవుణ్ణి ఎవరు చూడలేదు. కానీ చూసినవాడు, సాక్ష్యం అంటే ఏంటి? చూసినవాడు. ఎవరు చూసినవారు? తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు. తండ్రిని చూసినవాడు, తండ్రి క్యారెక్టర్ ఏంటో తెలిసినవాడు, తండ్రి హృదయం ఏంటో తెలిసినవాడు, తండ్రి ప్రేమ అంటే ఏంటో, క్షమాపణ అంటే ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో తెలిసినవాడు ప్రభువైన క్రీస్తు వారు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటిదాకా ఉన్నదంతా అబద్ధము, అప్పటిదాకా ఉన్నదంతా లోకాధికారి కింద ఈ లోకము జీవిస్తుంది. ఎవరిష్టం వచ్చినట్టుగా వారి, ఎవరిష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు, ఎవరంతకు వారు సత్యం అనుకుంటూ అసత్యములో జీవిస్తున్నారు. సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు తనను పరిచయం చేసుకుంటున్నాడో మనకు తర్వాత అర్థమవుతుంది. ఇంకొక మాట అంటున్నాడు ఆయన, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది దీన్ని ఆధారం చేసుకొని ప్రశ్నలు వేస్తుంటారు. దేవుని సృష్టికి ఆధారమైన వాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారు కూడా సృష్టించబడ్డాడు. ఈ లోకములో సృష్టి జరిగింది కదా, ఆయన సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసినప్పుడు క్రీస్తు వారు కూడా మొదటగా సృష్టించబడ్డాడు, తర్వాత సృష్టి జరిగింది. కానీ దాని అర్థం అది కాదు. ఆరిజిన్ ఆఫ్ ద క్రియేషన్ అంటే ఈ సృష్టి మొదలవ్వడానికి కారణం క్రీస్తు వారు అని అర్థం. ఆరిజిన్, సోర్స్. ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది అని అంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు వారి నుంచి అని అర్థం. అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి కంపెనీని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కంపెనీ స్టార్ట్ చేయాలనుకుని ఆ వ్యక్తి మొదలుపెట్టాడు. కంపెనీని ఒక చిన్న హాల్ తీసుకొని, లేకపోతే ఒక రూమ్ తీసుకొని, తను లేకపోతే ఒక బిల్డింగ్ తీసుకొని మొదలుపెట్టాడు. కంపెనీని మొదలుపెట్టిన ఈ వ్యక్తి అందులో ఏమై ఉండాలి? ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ అయి ఉండాలి కదా. ఎండి, డైరెక్టర్, సిఇఓ, ఏదో సంథింగ్. ఆ వ్యక్తి ఆ కంపెనీకి మొదటి వాడై ఉంటాడు. ఆ కంపెనీని మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి అందులో ఎంప్లాయీ అయి ఉంటాడు. తర్వాత అందరినీ రిక్రూట్ చేసుకుంటూ వెళ్తాడు. అంటే కంపెనీకి ఎంప్లాయీ అయినప్పుడే ఆ వ్యక్తి పుట్టాడా? కదండి. ఆ వ్యక్తి ఎంప్లాయీ అయినప్పుడే పుట్టాడా? ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాడా? అది దాని అర్థం. ఆయన ఇంతకుముందు నుంచి ఉన్నాడు, కానీ దేవాది దేవుని కార్యాలలో ఈ సృష్టి అనేది ఒక కార్యము. ఈ సృష్టి కార్యములో క్రీస్తు వారు మొదటివాడు అని దాని అర్థం. క్రీస్తు వారు సృష్టించబల్ల, క్రీస్తు వారు కూడా సృష్టిని చేశారు. దేవునితో కలిసి ఆయన సృష్టిని చేశారు. ఆ విషయం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనపడుతుంది. లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనిపిస్తుంది కదా. ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని వద్ద ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయననే దేవునితో ఉన్నాడు కదా. వాక్యమే ఆయన. ఆది యందు ఆయనే ఉన్నాడు, వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, దేవుడు వాక్యమై ఉండెను. ఆయనే దేవుడు, సృష్టిని చేసిన వాడు ఆయన. ఆయన సృష్టి కాదు కదండి. ఇది మనకు అర్థమవ్వాలి. ఆది సంభూతుడు ఆయన, ఆది సంభూతుడు.
ఆది అయి ఉన్నాడు, సృష్టికి ఆది అయి ఉన్నవాడు. అంటే మొదటి నుంచి కూడా ఆయన ద్వారా ఈ సృష్టి జరిగింది అని మనకు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన వలన, ఆయన కొరకు, ఆయన వలన, ఆయన ద్వారా జరిగింది ఈ సృష్టి. ఈ సృష్టికి ఆది సంభూతుడు ప్రభువైన క్రీస్తు వారు. సోర్స్ ఆయన, సృష్టికి సోర్స్ ఆయన, మొదటి నుంచి ఉండేవాడు ఆయనే కదా అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఇంకొక మాట కిందికి వచ్చినప్పుడు 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రతి సంఘంతో కూడా ఆయన మాట్లాడుతున్న మొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును కదండి. సంఘముల మధ్య సంచరించేవాడు ఆయన, సంఘానికి శిరస్సు ఆయన. ఆయనకు తెలియకుండా ఏ సంఘము లేదు, ఆయనకు తెలియకుండా సంఘంలో ఏమి జరుగుతుంది ఏమి జరగట్లేదు అనేది ఆయనకు తెలియకుండా ఏది జరగట్లేదు కదా. నీ క్రియలను నేను ఎరుగుదును, ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. సంఘం అంటే నీవు నేను మనమే. మన జీవితాల గురించి, మన ప్రవర్తన గురించి, మన ఆత్మీయత గురించి క్రీస్తు వారికి తెలియనిదంటూ ఏది లేదు. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి దేవాది దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆయన ఎవరు ఏం ఆలోచన చేస్తున్నారో ఆయనకు తెలుసు, ఏ విధంగా జీవిస్తున్నారో ఆయనకు తెలుసు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆయనకు తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును, ఆయనకు తెలుసు. తెలియదు అని అనుకోవడం పొరపాటు. అందుకని ప్రతి సంఘంకు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును కదండి. మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏ క్రియలు చేశాం, ఏ ఆలోచనలు చేశాం, ఏం తలంచాము, ఏ మార్గంలో వెళ్ళాము, ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు అని ఆయన సంఘంతో చెప్తూ ఉన్నాడు. అయితే ఏం క్రియలంట? ఈ సంఘానికి ఉన్న క్రియలు ఒక విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. లవోదికయ సంఘంలో ఉన్న ఒక లక్షణము, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలు అంటున్నాడు కదా. చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలు, కానీ ఈ రెండిట్లో అలా లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలా ఉందంట ఆ సంఘము? చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉందట ఆ సంఘం. నులివెచ్చగా ఉంది. కానీ దేవునికి నచ్చనిది ఏంటి? నులివెచ్చని జీవితం. చల్లగా ఉంటే ఆయనకి యాక్సెప్టబులే, వెచ్చగా ఉంటే ఆయనకి యాక్సెప్టబులే, ఆయన అంగీకరిస్తున్నాడు. వెచ్చగా ఉండడం అంటే ఏంటి? సాక్ష్య జీవితం కలిగి దేవుని మాటల కొరకు, దేవుని కొరకు రోషము కలిగిన ఆత్మీయ జీవితం జీవించేవాడు. ఎదుటివారిని బలపరుచుకుంటూ, ఎదుటివారిని నడిపించుకుంటూ, ఎదుటివారికి వాక్యంలోని విషయాలను, వెలుగును వాళ్ళకు ప్రకటిస్తూ, రక్షణలోకి నడిపిస్తూ, సత్యమును బయలుపరుస్తూ ఒక వెచ్చనైన జీవితము కదా, రోషము కలిగిన జీవితము జీవించడము దేవునికి ఇష్టమే. మళ్ళీ చల్లగా ఉండడం అంటే చచ్చిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా? చల్లారిన స్థితిలో ఉండడము దేవునికి ఇష్టమా? చల్లగా ఉండడం అంటే అదే కదా, చచ్చిన స్థితి, లేకపోతే చల్లారిన స్థితి, ఆత్మీయతలో చల్లారిన స్థితి. అది దేవునికి ఇష్టమా? ఉండినా మేలు అంటున్నాడు అంటే అది దేవునికి ఇష్టమా అంటే అది చాలామంది చెప్తున్న మాట. చల్లగా ఉండొచ్చు అంటున్నాడు కదా, అంటే లోకంలో ఉండొచ్చనైనా దాని అర్థం, దేవుని అంగీకరించకుండా ఉండొచ్చనైనా దాని అర్థం, దేవుని తెలుసుకోకుండా ఉండొచ్చనైనా దాని అర్థం అని చాలామంది ఈ మాటను కూడా చూపిస్తుంటారు. దాని అర్థము అది కాదు. దేవుడు క్రీస్తు వారు ఆనాటి సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని ఆనాటి ఈ సంఘము ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎక్కడ నివాసం చేస్తుంది అని భౌగోళికంగా అక్కడ ఆ సంఘము లేకపోతే లవోదికయ అనే పట్టణము వెళ్తున్న పరిస్థితులను ఆధారం చేసుకొని ఈ మాటలు క్రీస్తు వారు ఆనాడు మాట్లాడారు.
ఏంటి ఈ భౌగోళిక పరిస్థితులు? ఆనాడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటి అని అంటే, లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అనే ఈ 3 పట్టణాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్న పట్టణాలు. లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అని ఈ 3 పట్టణాలు కూడా దగ్గరగా ఉన్న ఈ 3 కూడా పర్వత ప్రాంతాలకు, నదీ ప్రాంతాలకు, నది ప్రవహిస్తూ పర్వత ప్రాంతాలకు, కొండలకు, లోయలకు దగ్గరలో నివాసం చేస్తున్న పట్టణాలు ఇవి. ఈ 3 కూడా కొలస్సి, లవొదికయ, హీరాపోలిస్ అనే ఈ 3 పట్టణాలు కూడా పర్వత ప్రాంతాలకు దగ్గరలో నివాసం చేస్తున్న పట్టణాలు ఇవి. అయితే ఈ పట్టణాలకి మంచినీరు ఒక నది పేరుంది, లైకస్ అనే నది. ఆ నది ద్వారా లేకపోతే పర్వత ప్రాంతాల నుంచి ఈ పట్టణాలకు నీరు వచ్చేది. అయితే ఈ కొలస్సి అనే ప్రాంతానికి, ఈ కొలస్సి అనే పట్టణానికి ఆ నీళ్లు, వారికి తాగడానికి అవసరమైన నీళ్లు, చల్లని నీళ్లు ప్రవహించేటివి. నది నుంచి ఆ కొలస్సి పట్టణానికి మంచి నీరు వచ్చి చేరేది. ఈ మంచినీరు వారు తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు. ఎవరు? ఈ కొలస్సి పట్టణానికి సంబంధించిన వారు. ఆ నీరు తాగడానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఈ హీరాపోలిస్ అనే పట్టణానికి ఈ నీటితో పాటు, ఈ చల్లని నీళ్ళతో పాటు వాటికి అక్కడ వేడి నీటి బుగ్గలు ఉండేవి. ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్నాయి వాళ్ళకి. హీరాపోలిస్ అనే పట్టణంలో నీటి బుగ్గలు ఉన్నాయి. ఈ నీటి బుగ్గల్లో నుంచి వేడి నీళ్ళు వచ్చేవి. ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్నాయి. అయితే ఈ వేడి నీళ్ళ వల్ల ప్రయోజనం ఏంటంటే అందులో ఎక్కువగా మినరల్స్ ఉన్నాయట. ఆ ప్రాంతంలో వచ్చే ఈ వేడి నీళ్ళల్లో ఎక్కువగా మినరల్స్ ఉండేవి. ఈ మినరల్స్ తాగడం ద్వారా చాలా రోగాలు స్వస్థత పొందేవాళ్ళు, చాలా రోగాలు నయమయ్యేవట. ఈ వేడి నీళ్ళు తాగడం వలన చాలా రోగాలు తగ్గిపోయేవి. అందులో ఉన్న మినరల్స్ వలన కావచ్చు, లేకపోతే ఆ వాటర్కు ఉన్న లక్షణాల వలన స్వస్థపరిచే లక్షణాలు ఆ నీటిలో ఉండేటివి. ఎక్కడ? హీరాపోలిస్ అనే ప్రాంతంలో ఉన్న నీటి బుగ్గలలో. దీనిని ఆధారం చేసుకొని క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నువ్వు చల్లగానైనా ఉంటే మేలు, వెచ్చగానైనా ఉంటే మేలు. ఈ 2 ప్రయోజనకరంగా ఉన్నాయి కదా. చల్లని నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి కొలస్సి పట్టణానికి, వేడి నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి రోగాలను స్వస్థపరచడానికి. అయితే నువ్వు ఎలా ఉన్నావు? నునువెచ్చగా ఉన్నాయి. ఈ లవొదికయ అనే పట్టణానికి పర్వతాల నుంచి ప్రవహించే నీరు నునువెచ్చగా వచ్చేటివట. నునువెచ్చని నీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేవి. అయితే అంటే మంచినీళ్ళు వచ్చేవే కాదని, మంచినీళ్ళతో పాటుగా ఈ నీళ్ళు కూడా, వాళ్ళకు ఆ నీళ్ళు ఉన్నాయి. కానీ ఈ నీళ్ళు, ఈ నునువెచ్చని నీళ్లను వాళ్ళు ఏ విధంగా వాడుకునేవాళ్ళు అని అంటే, పరిశ్రమలను డెవలప్ చేసుకోవడానికి. అక్కడ వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడ? లవొదికయ పట్టణంలో వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. అంటే ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా డబ్బు సంపాదించారు, బాగా ధనికులయ్యారు. అంటే వారి యొక్క ఆర్థిక స్థితి, వారు ఎంతో ఉన్నతంగా ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియల్కి పేరుగాంచింది ఈ లవొదికయ పట్టణం. ఈ లవొదికయ పట్టణానికి ఉన్న లక్షణం ఏంటి? ఇప్పుడు వారు ధన సమృద్ధిని చూశారు. ధన సమృద్ధిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గర్వం వస్తుంది కదండి. ధన సమృద్ధిని చూసినప్పుడు, ఆర్థికంగా స్థిరత్వాన్ని చూసినప్పుడు గర్వం వస్తుంది. గర్వం వచ్చినప్పుడు ఏమొస్తుంది? దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడు అవసరంలా. ధన సమృద్ధిని చూసుకొని మురిసిపోతున్న సంఘము ఈ లవొదికయ సంఘం. ఆ మాట కిందికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, తర్వాత నేర్చుకుందాం కానీ చదువుతాను 17వ వచనంలో. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఏ విధంగా చేస్తుంది? ఏం చేస్తుంది అది? ధనవంతుడను, నేను ధన సమృద్ధిని చేసుకున్నాను, నాకేం కొదవలేదు.
నా సంఘాన్ని నేను హ్యాపీగా చక్కగా నడిపించుకోగలను, మంచి పరిచర్య చేస్తాను. ఎవరు పరిచర్య చేస్తాడు? తాను చేస్తారు. ఆ సంఘం చేస్తుందని వాళ్ళంతకు వాళ్ళు అనుకుంటున్నారు. మనకు కావాల్సిన ధన సమృద్ధి ఉంది అంటే సంఘము నడిపించబడేది ధనముతోనా, ఆర్థికమైన స్థిరత్వముతోనా, మనిషి జ్ఞానముతోనా? ఆ స్థితిలో ఉంది ఈ సంఘం కదా. ఈనాడు ఉన్న అనేక సంఘాలు ఈ స్థితిలో ఉన్నాయి, ధన సమృద్ధిని కలిగిన సంఘాలు కదండి. చాలా రకాలుగా ఈ నునువెచ్చని జీవితం జీవిస్తున్న సంఘాలు. అందుకనే ఆ భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. నువ్వు కొలసి పట్టణం వలె లేవు, హీరాపోలిస్ పట్టణం వలె లేవు, కానీ లవదికయ సంఘము నులివెచ్చగా ఉంది. ఆ నులివెచ్చని జీవితము నిన్ను దేవుని చిత్తములో నుండి తప్పించేస్తుంది కదా. చల్లగా ఉంటే మేలు, వెచ్చగా ఉన్న మేలు, రెండు ప్రయోజనకరమైనవే. కానీ నునువెచ్చని జీవితము ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మనిషి చిత్తము బయటకు వస్తుంది, మనిషి మార్గాలు బయటకు వస్తాయి, మనిషి జ్ఞానము బయటకు వస్తుంది, మనిషి శక్తి చేత తనంతకు తాను అతిశయపడుతూ జీవించే అవకాశం ఉంది. ఎప్పుడు ఆత్మీయత కావాలి, లోకం కావాలి అనుకున్నప్పుడు. అంటే రెండు తలంపులతో జీవిస్తున్న క్రైస్తవుని జీవితంలో కదా. అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. లోకం కావాలి అని అనుకున్నప్పుడు దేవుణ్ణి చాలాసార్లు పక్కన పెడుతూ ఉంటాం కదా. ఇది కూడా కావాలి కాబట్టి ఈ ఆశల వలన నేనేం చేస్తున్నాను, ప్రయారిటీ ఆయనకి ఇవ్వను. ఆయన పక్కన, నాకు అవసరమైనప్పుడు ఆయన పక్కన పెడతాను, అవసరం లేనప్పుడు, లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు ఆయన తెచ్చుకుంటాను, అవసరం లేనప్పుడు ఆయన దూరం పెడతాను. రెండు తలంపుల జీవితం కదా. నేను రెండు తలంపుల జీవితం దేవునికి అసహ్యము. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నులివెచ్చగా ఉన్నావు, నువ్వు ఉంటే వెచ్చగా లేవు, లేకపోతే చల్లగా లేవు. ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితం కాదు నీది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని జీవితము దేవునికి అసలు ఇష్టం లేదు. రెండు తలంపుల జీవితము దేవునికి ఇష్టం లేదు. ఉంటే అటన్న ఉండు, లేకపోతే ఇటన్న ఉండు, చల్లగానన్నా ఉండు, వెచ్చగానో, కానీ ప్రయోజనకరంగా ఉండాలి. ఆత్మీయతలో ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించమంటున్నాడు దేవాది దేవుడు. అందుకనే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నువ్వేంటో, నీ స్థితి ఏంటో, సత్యం ఏంటో బయలుపరచడానికి ఆయన వచ్చాడు కదా. సంఘం యొక్క స్థితి ఏంటో చెప్పడానికి ఆయన వచ్చాడు. నువ్వు సత్యం అంటే ఏంటి? ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అన్ని కాలాలలో, అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండేది కదండి. అది మారనిది. ఒప్పుకోనంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు కదండి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా క్రీస్తు వారు ఏదైతే చెప్పారో అది సత్యము. అదే అంటున్నాడు ఆయన. నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో, కానీ నేను మాత్రం నీ గురించి అలా అనుకోవట్లా అంటున్నారు క్రీస్తు వారు కదా. చాలామందికి ఆ అభిప్రాయం ఉంటుంది. మన గురించి మనకు గొప్పగా ఆలోచనలు ఉంటాయి, మన గురించి మనకు గొప్ప తలంపులు ఉంటాయి, మన గురించి మన గొప్ప ఆత్మీయులము అని అనుకుంటున్నాం. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, కానీ క్రీస్తు వారు నీ గురించి, నా గురించి, సంఘం గురించి ఏమనుకుంటున్నారు అన్నది ప్రాముఖ్యం కదా. మనం ఎంత గొప్పగానన్నా ఊహించుకోవచ్చు, అది ఏమాత్రము ప్రయోజనం కాదు. అది మురికి గుడ్డ లాంటిదే, ఏమాత్రము ఆయన ఎదుట పనికి రానిదే. నీ గురించి, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది ప్రాముఖ్యం. లవదిక సంఘం అంటుంది, అనుకుంటుంది నేను గొప్పగా ధన సమృద్ధిని చేసుకున్నాను, మంచి పరిచర్య చేయగలను కదండి. అది అనుకుంటుంది. అలా అనుకుంటున్నారు చాలామంది సంఘాలలో. నాకేం కొదవలేదు, నాకేం తక్కువ లేదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో ఈ సంఘం గురించి అది ప్రాముఖ్యం. దేవుడు ఏమనుకుంటున్నాడు విశ్వాసుల గురించి అది ప్రాముఖ్యం. అందుకనే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. సత్య సాక్షి, సత్యమును మాత్రమే చెప్పడానికి వచ్చాడు ఆయన. సత్యమును గురించిన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు ఆయన. ఆలోచన చేద్దాం. ఇంకా మిగతా విషయాలు ధ్యానం చేసుకునే టైం సరిపోదు కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చే వారం ముగించుకునే ప్రయత్నం చేద్దాం.